నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ వైపు విజయరమణారావు. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లు కపిల్ సిబిల్. అజీం షాన్ ఇస్తమాను విజయవంతం చేయాలి. చదువుల్లో మెరిసిన మోడర్న్ స్కూల్ రత్నాలు. ఈగల్ ఫోర్స్ తో డీజీపీ సమీక్ష. డ్రగ్స్ పై ఉక్కుపాదం. సే నో టు డ్రగ్స్. దిల్సుఖ్ నగర్ లో సిపి సుమతి అవగాహన కార్యక్రమం. జూబ్లీహిల్స్ లో దారుణం. మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ విజయ రమణారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసి మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతు భరోసా బోనస్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని పేర్కొంటూ కేటీఆర్ అబద్ధాలు మానుకొని మంచి సూచనలు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. అసలు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసిందే 12,000 కోట్ల రూపాయలని చెప్పి వారు ఒక మొదటి అబద్ధం మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతులకు 20,000 కోట్ల పైచిలకు 25 లక్షల పైచిలకు రైతులకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి తిరిగి మళ్ళీ రైతుల రుణాలు తీసుకునే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి మీ ప్రభుత్వంలో 2014 నుంచి 18 కానీ 2018-23 మధ్యలో కానీ మీరు రైతులకు 2014 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసింది మీరు. 2018లో మళ్ళీ 1 లక్ష రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అసలు రైతులకు 1 లక్ష రూపాయలు కాదు కదా, కనీసం ఒక్క విడతలో కూడా మీరు రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసింది మీరు. కనీసం నేను అడుగుతా ఉన్న కేటీఆర్ గారు, ఏ రోజన్నా మీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 2 విడతలలో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ రైతు కన్నా మీ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ జరిగి మళ్ళీ ఏ ఒక్క రైతన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి బ్యాంకుల నుండి రుణం పొందినటువంటి రైతు 10 ఏళ్లలో ఒక్క రైతన్న ఉన్న ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా నీతి ఉంటే, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా మేము వస్తాం, మీరు రండి. కేటీఆర్ గారు మీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీరు రండి. మేము మా ప్రభుత్వం రైతు రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్న రైతులను మేము ప్రతి గ్రామంలో మేము చూపిస్తాం. మీరు మీ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఏ ఒక్క 2 విడతలల్లో ఏ రైతుకన్నా రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నటువంటి ఒక్క రైతును మీరు చూపిస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదే కాకుండా మీరు ఇంకొక విషయం చెప్పారు, అసలు రైతులకు కళ్ళాలలో వడ్డున్నాయి, మరి అక్కడ మార్కెట్లలో మక్కలు ఉన్నాయి, ఇవి కొనుగోలు చేస్తారని చెప్పి మీరు మాట్లాడారు. కానీ ఆనాడు మీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, మీరు వడ్లు పెట్టుకోవాలి, వరి పెట్టద్దు, మేము 1 కిలో కూడా కొనేటువంటి ప్రసక్తి లేదు. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా మారారని ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. ఆ పార్టీ చెప్పినట్లే వాళ్ళు పని చేస్తారని మండిపడ్డారు. టీఎన్లో పరిస్థితి గవర్నర్ కు తెలుసు. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని పిలవాలి, తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు సమయం ఇవ్వాలి, కానీ మానిపులేట్ చేసేందుకు బీజేపీకి టైం ఇవ్వాలని గవర్నర్ భావిస్తున్నారు. అందుకే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు అని అన్నారు. I was hoping that by now the governor would have invited TVK to form the government. That's the norm, and I think the governor, Mr. Arlekar, must be knowing of the norm. But of course, when governors become agents of the BJP, they do the bidding of the BJP, and whatever the BJP wants, the governments will do. So if it comes to a bill passed by the legislature, the governments will not clear it. And in Bengal, now that BJP is in power, they will clear it. So at this moment, what is the situation? In a 234 Assembly House, 108 go to the TVK, 59 to the DMK, 47
to the Anna DMK, 5 to INC, 4 to PMK, 2 to IUML, and 2 to CPI. And the magic figure is 119. So clearly, as of today, TVK does not have a majority in the House. There is no doubt about that. I was reminded, this is something interesting. I was reminded of a famous cricketer called Jim Laker. Jim Laker is the highest off-spin or spin wicket taker in the world. He played a match against the Australians, I think, in 1958 and got 19 wickets in a test match, the highest ever. So Laker is trying to bowl a spin ball for the government. It is their Laker, not Jim Laker. And he is trying to ensure that somehow the Anna DMK and the DMK get together and therefore TVK may not be able to form the government. But from what I hear from the newspapers, DMK have said that we're not going to join with any other party. So now the governor is clearly aware of what the situation is in Tamil Nadu. And he must follow the dictum of the Supreme Court and the recommendations of the Sarkaria Commission. వరంగల్ పట్టణంలోని ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 10వ తేదీన ఆదివారం రోజున మగ్రిబ్ నమాజ్ అనంతరం సాయంత్రం 7 గంటలకు అజిమ్ షాన్ ఇస్తామా కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మత గురువులు మొహమ్మద్ అజ్మీరీ, నుస్రతి ఆదిలాబాద్ హజరత్, నస్రత్ అలీ ఖాద్రీ, చిస్టీ సాబ్రీ, షహజాదా రఫీ హజరత్ షా, కుస్రు పాషా, షజాదే నషీన్ దర్గా ఏ అఫ్జల్ బియాబానీ కాజీపేట, హజరత్ సయ్యద్ షా బక్తిజాన్, సజ్జదా నషీన్ తదితరులు హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सरज़मीन वरंगल पर एक अज़ीमुश्शान दीनी इज्तिमा खानक़ाह निज़ाम और उसकी अहमियत के उन्वान पर मुनक़िद किया गया है। बतारीख़ 10 में बरोज़ इतवार बमक़ाम इस्लामिया आर्ट्स एंड साइंस कॉलेज के अंदर मुनक़िद किया गया है। बाद नमाज मग़रिब इज्तिमा का आगाज़ होगा। सरपरस्ती पीर तरीक़त रहबर शरीयत हज़रत सैयद शाह मीर नुसरत अली क़ादरी चिश्ती साबिरी व जमाए सलासिल व बानी खानक़ाह मोहम्मदी अजमेरी नुसरती आदिलाबाद ज़ेर सरपरस्ती शहज़ादा रिफ़ाई हज़रत ग़ुलाम अफ़ज़ल बियाबानी अल मारूफ़ खुसरू पाशा साहिब क़िबला मद्दज़िल्लहुल आली सज्जादा नशीन बारगाह अफ़ज़ल बियाबानी रिफ़ाइल क़ादरी रहमतुल्लाह सरकार, मेहमान ख़ुसूसी शहज़ादा गौसे आज़म हज़रत हैदर हिलालुद्दीन क़ादरी अल मारूफ़ नवीद बाबा साहेब क़िबला मद्दज़िल्लहुल आली सज्जादा नशीन बारगाह माशूक़ रब्बानी सानी रहमतुल्लाह सरकार, ज़ेर निगरानी हज़रत हाफिज़ सरवर क़ादरी चिश्ती साबरी नुसरती बनिस्बत खानक़ाह मोहम्मदी अजमेरी नुसरती कल्लड़ा। इस पुरनूर मजलिस के अंदर आप अपने दोस्त और अहबाब के साथ कसीर तादाद में अपने माँ मस्तूरात के साथ इसमें शिरकत की गुजारिश है। बाद नमाज इशा लंगर आम होगा। ख़वातीन के लिए ख़ास पर्दे का नज़म रहेगा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। వరహమతుల్లాహి వబరకాతుహు. వరంగల్ నగర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మన నగరంలో మే 10వ తారీఖు 2026 ఆదివారం రోజున సూఫీ గురుగారు అయినటువంటి హజరత్ సయ్యద్ మీర్ నుస్రత్ అలీ ఖాద్రీ చిష్టీ సాబ్రీ వ జమియత్ సలాసిల్ గారు ఆదిలాబాద్ నుండి మన నగరానికి ఒక గొప్ప ధార్మిక సమ్మేళనంలో వస్తున్నారు. కాబట్టి ఈ ధార్మిక సమావేశంలో ఖుస్రో పాషా సాహెబ్ గారు అయినటువంటి ఖాజీపేట దర్గా పీఠాధిపతి గారు, అలానే కరీమాబాద్ దర్గా హజరత్ మాషూఖే రబ్బానీ రెహమతుల్ రిజ్వాన్ గారి యొక్క పీఠాధిపతి హజరత్ నవీద్ బాబా గారు కూడా ఈ ధార్మిక సమావేశంలో ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ ధార్మిక సమావేశం యొక్క స్థలం ఇస్లామియా కాలేజ్ లోపల ఎంజిఎం ఎదురుగా ఉన్నది. ఇది మగ్రిబ్ నమాజ్ తర్వాత ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశం అనంతరం అందరికీ మహా అన్నదాన వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో అత్యధికంగా ప్రజలు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
ఇందులో స్త్రీలకు కూడా ప్రత్యేక పరదా సౌకర్యం కూడా కలదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మల్లాపూర్ సూర్యనగర్ కాలనీలోని మోడర్న్ హై స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచింది. 33 ఏళ్లుగా నాణ్యమైన విద్య అందిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిశారు. జి లయావర్ధన్ సాయి 584 మార్కులతో మల్లాపూర్ డివిజన్ టాపర్ గా నిలవగా ఏ సాయి ప్రసన్న 563 మార్కులు సాధించింది. మరో 22 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాలలకు గౌరవం తీసుకొచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐఐటి మెడికల్ ఫౌండేషన్, ప్రత్యేక శిక్షణ, క్రీడలు, యోగా వంటి సమగ్ర విద్యే ఈ విజయానికి కారణమని యాజమాన్యం తెలిపింది. కొత్త విద్యా సంవత్సరానికి చేరే తొలి 99 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్ల అనుభవం, సొంత భవనం వంటి వసతులు కలిగిన తమ క్యాంపస్ ను తల్లిదండ్రులు సందర్శించి తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్, చైర్మన్ జి ముత్యం రెడ్డి, హెడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసన్న, కరస్పాండెంట్ సచీదేవి తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుంచి అత్యధిక మార్కులు సాధిస్తూ ముందుకు సాగుతూ చాలా కోఆపరేటివ్గా ఉన్నటువంటి మా పేరెంట్స్ ఎంతో మాకు శ్రద్ధగా మా మీద చూపిస్తూ ముందుకు సాగుతున్నాము. అదేవిధంగా మా స్కూల్లో ఒక కరికులరే కాకుండా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా పిల్లలకి ఎక్కువగా వాటిల్లో శ్రద్ధ చూపేట్టు చూస్తూ ఉంటాము. అదేవిధంగా యోగా, కరాటే క్లాసులు, ముఖ్యంగా కంప్యూటర్ క్లాసెస్, అందులో ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాన్ని కూడా మేము ప్రత్యేక శ్రద్ధతో దాన్ని ఈ 2-3 ఇయర్స్ నుంచి మేము ఆల్రెడీ దాన్ని మోటివేట్ చేస్తూ పిల్లల్ని ఆర్గనైజ్ చేశాము. దానిలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లలు 10th వరకు అయిన తర్వాత వాళ్ళు 10th తర్వాత వెళ్ళేటటువంటి పిల్లలు ఏ కాలేజీలోకి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక జాబ్లో చేరడానికి దానికి అవసరమైనటువంటి కోచింగ్ అనేది మా స్కూల్లో ఖచ్చితంగా జరుగుతుంది. దానికి చాలా సంతోషపడుతున్నాను. మా ఉపాధ్యాయులందరూ, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధతో డెడికేషన్గా నర్సరీ నుంచి తీసుకుంటే ప్రతి క్లాసులో ప్రతి ఒక్క టీచర్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము మార్కులు సాధిస్తూ ముందుకు సాగిపోవడానికి మాకు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాము. అదేవిధంగా మా కోఆపరేట్ చేస్తున్నటువంటి పేరెంట్స్, ముఖ్యంగా మా సరౌండింగ్లో ఉన్నటువంటి పేరెంట్స్, మా స్కూలు ఇంత గొప్పగా ఎదగడానికి కారణమైనటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మేనేజ్మెంట్ ఎంతో సహకరిస్తూ మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా ముందుకు నడవడానికి మాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండడం వల్ల మేము చాలా శ్రద్ధతో పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళకి రివిజన్స్ అనేవి ఇస్తూ వాళ్ళలో ఏ లోపం ఉంది, వాళ్ళ ఏ సబ్జెక్ట్లో వాళ్ళు కొంచెం స్లో లర్నర్స్గా ఉన్నారు అనేటటువంటిది ఎప్పటికప్పుడు టీచర్స్ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని కొంచెం శ్రద్ధ తీసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందుకనే మేము ఈ విధంగా 33 సంవత్సరాలు మేము సాధించాము అంటే దాన్ని ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవడం వల్ల క్లాసులు మేము సాధించగలుగుతున్నాము. దానికి చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాము. ఇదే విధంగా మేము ముందుకు సాగుతూ ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఇంకా అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేస్తామని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. క్లాస్ కనుక తీసుకుంటే 20 మందికి పైగా మాకు 500 మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో ప్రత్యేక శ్రద్ధ అంటే ఏ విధంగా తీసుకున్నారంటే మా సబ్జెక్ట్ టీచర్స్ ఎప్పటికప్పుడు సెట్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అందులో పేపర్ కరెక్షన్ అయిన తర్వాత ఏ సెక్షన్లో వాళ్ళు ఏ క్వశ్చన్లో వాళ్ళు తక్కువగా రాస్తున్నారు, ఏ సెక్షన్లో మిస్టేక్స్ రాస్తున్నారు అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళు క్లారిఫై చేసుకుంటూ పిల్లలకి ఆ తప్పుల్ని చూపించడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్కి అనేటటువంటి పెట్టినప్పుడు మళ్ళీ కరెక్ట్గా రాయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి సెక్షన్ వైజ్గా తీసుకోవడం వల్ల వాళ్ళు కరెక్ట్గా మార్కులు అనేటటువంటి 500 మార్కులు పైగా సాధించగలగడానికి వాళ్ళకి ఈ విధంగా మేము మోటివేట్ చేయడం అనేది వాళ్ళకి సహకరించింది. నా పేరు లయవర్ధన్ సాయి. నేను మోడర్న్ హై స్కూల్లో చదువుతున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మోడర్న్ హై స్కూల్లో ఘన విజయాలు సాధించారు. అందులో నేను ఒకడిని. నాకు 584 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు, హెడ్ మిస్ట్రెస్ వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. మా ఉపాధ్యాయులు ప్రతి ఒక్క స్టూడెంట్ని తమ పిల్లలుగా చూసుకొని సబ్జెక్ట్ వైజ్ ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవాళ్ళు. సెట్ ఎగ్జామ్స్ని షెడ్యూల్ వైజ్గా కండక్ట్ చేసి ప్రతి పాఠాన్ని 2-3 సార్లు తరోగా రివైజ్ అయ్యేలా మేనేజ్మెంట్ శ్రద్ధ తీసుకునేది. మా హెడ్ మిస్ట్రెస్ కూడా శ్రద్ధగా పిల్లలందరినీ తప్పుదారిలో వెళ్లకుండా మంచి మార్గంలో ఉంచేవారు. దీనికి తోడుగా నేను లెసన్ వైజ్
లెసన్ వైజ్ పాఠాలు నేర్చుకుంటూ ఆబ్జెక్టివ్ పేపర్కి రివైజ్ అయ్యేవాడిని. అంతకు మించి శ్రద్ధగా మా టీచర్ గారు చెప్పే పాఠాలు వింటూ వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఉండేవాడిని. మ్యాథ్స్ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ డౌట్లు ఉన్నవన్నీ క్లారిఫై చేసుకునేవాడిని. దీనికి కారణంగా మోడర్న్ హై స్కూల్ అంటే నాకు తెలిసింది ఏంటంటే డిసిప్లిన్ ఇంకా ఆత్మవిశ్వాసం ఉంటే మనము ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళగలుగుతాము. దీనికి నాకు సహాయం చేసిన ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్, హెడ్ మిస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మా తల్లిదండ్రుల సహకారం, బడుల టీచర్ల సహకారం కారణంగా నేను ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాను. నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా నేను జీవితంలో ఎత్తులకు ఎదిగి మీ అందరి పేర్లు నిలబెడతానని మాటిస్తున్నాను. నా పేరు సాయి ప్రసన్న. నేను మోడర్న్ హై స్కూల్లో చదివేందుకు చాలా గర్విస్తున్నాను. మా స్కూల్లో టీచర్స్ ప్రతి ఒక్కరిని శ్రద్ధగా చదివిస్తారు. మా స్కూల్లో 10th క్లాస్ సిలబస్ ముందుగానే పూర్తి చేసి సెట్ ఎగ్జామ్స్ పెడతారు. మా టీచర్స్ ఇండివిజువల్ అటెన్షన్ తీసుకుంటారు. ఎగ్జామ్స్లో అయిన పొరపాట్లను సరిదిద్దుతూ ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఇలా సరిదిద్దాలని మాకు నేర్పిస్తారు. నేను ఎన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి మా టీచర్స్ ఎంతో మోటివేట్ చేశారు మరియు సపోర్ట్ ఇచ్చారు. మా పేరెంట్స్ కూడా నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాటిని సర్దిద్దుకునేలా చూశారు. నేను ప్రత్యేక కృతజ్ఞతలు మా హెడ్ మిస్ట్రెస్ గారికి, మా టీచర్స్ మరియు మేనేజ్మెంట్కి ఇస్తున్నాను. ధన్యవాదాలు. మీరు ఇంత గొప్పగా చదువుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఏమంటున్నామంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. టీచర్లు చెప్పేది క్లాస్లో వినండి. ఏదైతే అర్థమవుతుందో దాన్ని ఒకసారి రాసుకోండి. దానివల్ల మీకు ఏం అర్థమైంది తెలుస్తుంది, ఏం అర్థం కాలేదో కూడా తెలుస్తుంది. అర్థం కానిది స్కూల్ అవర్స్లోనే టీచర్లు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకొని మళ్ళీ అది రాసుకుంటే మొత్తం అంతా అర్థమవుతుంది. దానివల్ల మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మనకు లాస్ట్ టైం ఒక్కసారి ఈ పాతది ఏదైతే మనము రాసుకోవడం వచ్చేసామో అది చూసుకున్నామంటే మొత్తం క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. నేను టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మార్నింగ్ చదువుకొని మా పేరెంట్స్ సపోర్ట్తో మార్నింగ్ లేచి చదువుకొని మరియు స్కూల్కి వచ్చి మా టీచర్స్ చెప్పినంతా రివైజ్ చేసుకొని నోట్ చేసుకొని చదువుకున్నాను. మరియు ఈవినింగ్ వెళ్ళాక మా పేరెంట్స్ నన్ను చదువుకోమని మంచిగా చూసుకొని చదువుకోమని చెప్తే అక్కడికి వెళ్ళి చదువుకున్నాను. మాదక ద్రవ్యాల నిర్మూలనకు వ్యూహాత్మకంగా ప్రణాళికతో ముందుకెళ్తామని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈగల్ ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన డ్రగ్స్ నియంత్రణలో గ్రే హౌండ్స్ సిబ్బంది సేవలను కూడా వినియోగించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. డ్రగ్స్ బారిన పడిన వారికి పునరావాస కేంద్రాల ఏర్పాటు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది కూడా కొన్ని ఏర్పాటు అయి ఉన్నాయి. 4500 వరకు. ఏదైతే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగిందో సాధించలేకపోతున్నాయి. ఏదైతే విద్యా సంస్థ ఉందో వారి బాధ్యత కొద్దిగా పెంచే అవసరం ఉంది. సో కొత్త ప్రపోజల్ మేము పెట్టబోతున్నాము. ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దాని ద్వారా వాళ్ళు ర్యాగింగ్, డ్రగ్స్, దెన్ సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ మొలెస్టేషన్స్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా చెప్పడానికి ఒక కమిటీ అక్కడ ఉంటుంది. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా జరిగితే చెప్పే బాధ్యత వాళ్ళది. ప్రతిపాదన తయారు చేస్తున్నాం. సో ఈగల్ ఇప్పటి నుండి ఏం చేస్తుందంటే ఆ రీజనల్ సెంటర్స్లో వారికి సరి అయిన అవగాహన, క్లాసెస్ తీసుకోవడము, చెప్పడము, ఈ భయం దూరం చేయడము, వారికి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేయడంలో సహాయం అందించడం. ఇట్ విల్ యాక్ట్ లైక్ అ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. దాని పర్పస్ కూడా అదే. పీట్ ఆఫెండర్స్కి వీళ్ళు చాలా ఎన్డీపీఎస్ అని రాష్ట్ర డీజీపీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి డిపార్ట్మెంట్ రివ్యూ కోసం ఈరోజు ఈగిల్ ఏదైతే మన నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉందో రాష్ట్రానికి అది సమీక్షించడానికి ICCCకి వచ్చాను. ఈ విధంగా దాదాపు 35 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. విడతల వారీగా అన్ని డిపార్ట్మెంట్స్ని నేను అక్కడ వెళ్ళి వాళ్ళ పనితీరు, వాళ్ళకున్న సమస్యలు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రణాళికలు ఇవన్నీ కూడా సిద్ధం చేయబోతున్నాం. మన రాష్ట్రానికి ప్రాముఖ్యత ఉన్నది పోలీసింగ్ పరంగా. నార్కోటిక్స్ విషయంలో మనం అందరూ కూడా సీరియస్గా ఉన్నాం. ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా కూడా వారు ఇది నంబర్ 1 ప్రయారిటీగా తెలియజేయడం. మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో ప్రజలకు వారి పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన అనేది
వారిలో ఉంది. దాదాపు 3 గంటలు. హైదరాబాద్ లో మహిళల భద్రతపై మల్కాజ్గిరి సిపి సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ బస్టాండ్, మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో స్వయంగా తనిఖీలు నిర్వహించిన ఆమెకు కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన పోలీసులు 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కమిషనరేట్ ఏరియాలోని సరూర్ నగర్ ప్రాంతము హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతము. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరరీ అకామిడేషన్స్ లో ఏదో చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న క్రైమ్స్ అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూర్ నగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్ గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్ కి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్ కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్లస్ ప్రతి హాస్టల్లో కూడా మేనేజ్మెంట్ కి ఎన్ని రిజిస్టర్స్, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ కావాలి, ఎన్ని అవ్వాలి, అవ్వటం లేదు అన్న విషయం మాకు తెలిసింది. ప్లస్ ఈ పర్టికులర్ హాస్టల్స్ లో ఉన్న ప్రతి యువకుడి యొక్క డేటాబేస్ పోలీస్ దగ్గర ఉండేటట్లుగా ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణలో చూసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఏరియాలో ఏవైతే కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో, వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. 1. 2, ఇక్కడ మైనర్స్ ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో, అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరుగుతుంది. 3వది, టైమ్లీ పోకుండా హాస్టల్స్ లో ఎవరైనా, అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్ లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పోలీసే కాకుండా ఈ ఏరియాలో ఉన్న రెసిడెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అట్లాగే జిహెచ్ఎంసి, ఫైర్, ఎక్సైజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా, స్లోగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమేటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్ గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్లకు, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా మంది మైనర్లు వెళ్తున్నారు, దాని మీద చాలా మంది పర్మిషన్ లేవు. దాని మీద
అంటే ఎట్లయితే ఇప్పుడు హాస్టల్స్ ని ఎన్యూమరేట్ చేసాము, సెక్యూరిటీ ఆడిట్ చేసాము, ఓయో రూమ్స్ ని కూడా చేస్తాము. అక్కడ వాళ్ళు ఏం రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు, వెదర్ ఆన్లైన్ ఆఫ్లైన్, వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఒక కార్పొరేట్ సెక్యూరిటీ లాగా చేయగలము, ఇండివిజువల్ గా మేబీ వీ కెనాట్ లుక్ ఇన్ టు ఇట్, బట్ ఒక సిస్టమేటిక్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇది చాలా డెన్స్ ప్రాంతం అండి, అండ్ చాలా డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి రన్ అవుతాయి. ఒక స్పా సెంటర్స్, ఓయో రూమ్స్ కాకుండా ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందో అవన్నీ కూడా మేము టిఎస్ కాప్ అనే ఒక అప్లికేషన్, కంబైన్డ్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్ కి ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసి సిస్టమేటిక్ గా మానిటర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే వాళ్ళకు మేము బాధపడ్డాం, రైట్ పేషెంట్ దగ్గర కూడా అధికారులు కూడా ఈ మాత్రం బతుకలేదని వాళ్ళ మీద మీరు తీసుకునే యాక్షన్. అంటే నేను ఏమంటారు, సామాజికంగా నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను ప్రొఫెషనల్ గా మాత్రమే నేను ఏదైనా పని చేయగలుగుతాను, బట్ మహిళలను గౌరవించే సంస్కృతి మనది. సో ఎలాంటి మహిళలని గౌరవించాలి, ఎలాంటి మహిళలను అంటే మనము గౌరవించాల్సిన విధానం ఏంటి, మన వయసు ఏంటి, మనము ఇంకొకరిని మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది ఆ హద్దులు, ఆ పద్ధతులు దాటిన విధానము కేవలం బికాస్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజెస్. దాన్ని మేము చాలా ఖచ్చితంగా గుర్తించాము. దానికి అనుగుణంగా మనము సెక్యూరిటీ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాసన నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య సునంద హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బుల కోసం పని మనిషి కల్పనే గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరిగింది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలను నేను బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను, చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా. మళ్ళీ గివ్ రిపోర్ట్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.